Okay, circles. Next problem. Find the pole of x plus y plus 2 is equal to 0 with respect to the circle x square plus y square minus 4x plus 6y minus 12 is equal to 0. సో ముందుగా గివెన్ సర్కిల్ నోట్ చేసుకోవాలి, గివెన్ పోలార్. సో పోల్ కనుక్కోవాలంటే దాని ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. పోల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎల్ కామా మైనస్ ఎఫ్ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ మొత్తం కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ముందుగా గివెన్ సర్కిల్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో హియర్ 2g మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ x which is -4. Next 2f means coefficient of y and c is equal to -12. So g is equal to 2 minus 2j, f is equal to 2 3j. ఓకే, సో ఇక్కడ మనకి ఆర్ స్క్వేర్ ఉంది. సో ఆర్ స్క్వేర్ అంటే జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఆర్ స్క్వేర్ మీన్స్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. g square means -2 whole square which is equal to 4. f square means 3 square 9 minus c. Already c ante -12 minus c ante minus into minus plus 12. So totally this is 4 plus 9 13 plus 12 so 25. Okay, so gf r square వచ్చేసింది. నెక్స్ట్ l plus l m n ఈ వాల్యూస్ ఉన్నాయి. సో దానికోసం మన గివెన్ పోలార్ని దీంతో మనం కంపేర్ చేసుకోవాలి. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో పోలార్ని దీంతో కంపేర్ చేసుకొని ఎల్ఎంఎన్ వాల్యూస్ మనం నోట్ చేసుకోవచ్చు. ఎల్ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎం మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ వై విచ్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎన్ మీన్స్ 2. ఓకే, సో అట్లానే ఈ వాల్యూ కూడా ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్, దీన్ని కూడా మనం ముందుగానే ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఎల్జీ plus mf minus n. So L into G. So 1 into -2. 1 into -2 means -2. mf. So 1 into 3. Minus n. So -2. So -2 -4 plus 3. So which is equal to -1, that is. Okay. So ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. Therefore pole is equal to minus G. ఆల్రెడీ g అంటే -2 మైనస్ g అంటే +2 ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్. సో ఎల్ అంటే 1, ఆర్ స్క్వేర్ అంటే 25. సో 1 into 25 బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి -1గా వచ్చేసింది. నెక్స్ట్ మైనస్ ఎఫ్, ఆల్రెడీ ఎఫ్ అంటే 3 ఉంది, మైనస్ ఎఫ్ మీన్స్ -3 ప్లస్ ఎంఆర్ స్క్వేర్. సో m అంటే కూడా 1. సో 1 into r square means 25. సో 1 into 25 బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎల్, అది -1గా ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ ఇంటూ మైనస్ 25 by 1 means 25 only. -3 ప్లస్ ఇంటూ మైనస్ 25 by 1 25. సో 2 minus 25 means -23. -3 minus 25 means -28, which is the pole of the given problem. Okay, thank you.